విశాఖపట్నానికి మరో ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ ప్రయత్నిస్తోంది. ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నానికి మరో దిగ్గజ కంపెనీ రానుంది. టెక్ కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. ఎకరా 99 పైసలు చొప్పున 10 ఎకరాల భూమి లీజుకు కేటాయిస్తే 12,000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతిపాదించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి భూమి కోసం దరఖాస్తు చేశామని, ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని యాక్సెంచర్ తెలిపినట్టు పేర్కొంది. యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ దేశాల ఆ సంస్థకు 7,90,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 3 లక్షల మంది భారతీయులే కావడం విశేషం. అటువంటి సంస్థ విశాఖపట్నం వస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు ఇక్కడ ఇతర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ విశాఖలో దశల వారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఇందుకోసం 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఆ సంస్థకు ఐటీ హిల్ నెంబర్ 3పై 21.6 ఎకరాలు కేటాయించారు. క్యాంపస్ నిర్మించుకునే వరకు కార్యకలాపాలు నిర్వహణకు మిలీనియం టవర్స్ లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనం ఇచ్చారు. మరో పెద్ద ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాల నిర్వహణకు ముందుకు వచ్చింది. కాపులపాడులో 21 ఎకరాలు కోరగా VMRDA ద్వారా సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ 1,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పడంతో వారికి కూడా ఎకరా 99 పైసలకే లీజుకు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థ ద్వారా దశల వారీగా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. 2029 మార్చి నాటికి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తుంది. కోవిడ్ తర్వాత ఐటీ సంస్థలన్నీ ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపుతున్నాయి. భూమి తక్కువ ధరకు లభించడం, తక్కువ జీతాలకు నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉండడం, ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో పెద్ద కంపెనీలు విశాఖ వంటి నగరాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా బలంగా పనిచేస్తోంది. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తే ఎకరా భూమిని కేవలం 99 పైసలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ ప్రకటించడం, ఇచ్చిన మాట ప్రకారం TCS కు భూమి కేటాయించడంతో మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాట పడుతున్నాయి.